నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. బాగా లేకపోతే గుర్తుంది కదా, మనం చేయగలిగింది ఒకటే, కీప్ మూవింగ్, కీప్ గోయింగ్. మీరు ఏదైతే ఇది నాకు కరెక్ట్ అని మీరు అనుకున్నారో ఆ దిశగా అడుగులు వేస్తూ ఉండండి. టైమ్ విల్ డెఫినెట్లీ గివ్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. ఒకవేళ మీరు మీ 100% ట్రై చేసిన తర్వాత కూడా మీరు ఎంత కృషి చేసిన పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు అని అంటే మేబీ దాట్స్ వన్ యూ కెన్ థింక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, నేను ఇంకా కష్టపడాల్సింది చాలా ఉంది, నేను ఇంకా చాలా చేయగలను అని మీకు అనిపించినంత కాలం జస్ట్ కీప్ మూవింగ్ అండ్ డెఫినెట్లీ విల్ సక్సెడ్ వితౌట్ ఎ డౌట్. ఇవాళ మనం చర్చించుకోబోయేది ఇప్పుడు నేను చెప్పిన మాటకి ఆల్మోస్ట్ సూట్ కూడా అవుతుంది. ఎందుకనంటే దట్స్ వాట్ అ జర్నీ ఆఫ్ స్టార్ట్అప్ ఈజ్ ఆల్ అబౌట్. స్టార్టప్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి ఒక పరిష్కారం కల్పిద్దాం, లేదు జనాలు ఏవైతే ప్రొడక్ట్స్ సర్వీసెస్ కావాలి అనుకుంటున్నారో అవన్నీ తక్కువ రేటుకో, లేదు మంచి క్వాలిటీ తక్కువ రేట్లో ఇస్తూనో, లేదు వేరే రకంగా ఇస్తూనో వాళ్ళకి ఒక మంచి సర్వీస్ని ప్రొవైడ్ చేద్దాం, వాళ్ళకి ఒక మంచి లైఫ్ని ఇద్దాము, ఒక మంచి లైఫ్ స్టైల్ని ఇద్దాము అని చెప్పి ఏవైతే కంపెనీల యొక్క స్థాపన జరుగుతుందో వాటిల్నే స్టార్టప్స్ అంటారు. ఈ స్టార్టప్కి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండెక్స్ ఇది గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ అనమాట. ఇంతకీ ఈ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే హురున్ అనే సంస్థ. సో ఈ హురున్ అనే సంస్థ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2023 రిలీజ్ చేసింది. అండ్ చాలా ముఖ్యమైన అంశాలు కూడా బయటకు వస్తున్నాయి దట్ ఈస్ గోన్ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. మన ఇండియా ఎటువైపుగా అడుగులు వేస్తుంది ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ దిస్ రిపోర్ట్ ఆర్ ఇండెక్స్. అలానే మీరు స్టార్టప్ల గురించి విన్నప్పుడల్లా ఒక పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది, యూనికార్న్ అని. అన్ని స్టార్టప్లను యూనికార్న్ కింద పిలవచ్చా, లేదు యూనికార్న్ కాకుండా వేరే ఏదైనా కేటగిరీస్ ఉన్నాయా, వీటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కమింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, అకార్డింగ్ టు ద గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2023 బై హురున్, స్విగ్గీ, డ్రీమ్11, బైజూస్ ఆర్ ఇండియాస్ టాప్ యూనికార్న్స్. యూనికార్న్స్ అనేది ఏంటో మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. కానీ మన ఇండియాకి సంబంధించిన స్టార్టప్లలో అతిపెద్ద స్టార్టప్లు ఏవి అని అంటే స్విగ్గీ, డ్రీమ్11, అలానే బైజూస్. ఇక్కడ మీరు డ్రీమ్11ని గమనించినట్టయితే ఇది ఒక ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ డ్రీమ్11ని స్థాపించిన వాళ్ళు ఎవరు అని అంటే భావిష్ సైత్, అలానే హర్ష్ జైన్, వీళ్ళిద్దరు డ్రీమ్11ని స్టార్ట్ చేశారు. అలానే బైజూస్ ద లెర్నింగ్ యాప్ దగ్గరికి వచ్చేసరికి దీన్ని స్టార్ట్ చేసింది బైజు రవిచంద్రన్, అలానే దివ్య గోకుల్నాథ్. అలానే స్విగ్గీ దగ్గరికి వచ్చేసరికి శ్రీహర్ష మాజేటి, వీళ్ళు స్థాపించారు. సో ఇవన్నీ కూడా యూనికార్న్ స్టార్టప్స్ అనమాట. అంటే ఏ స్టార్టప్ వాల్యుయేషన్ అయితే $1 బిలియన్ యుఎస్లో $1 బిలియన్ మార్క్ని దాటేసిందో వాటిని యూనికార్న్ స్టార్టప్స్ అంటారు. అలా ఇండియాలోనే బెస్ట్ యూనికార్న్ స్టార్టప్స్ ఈ 3. అలానే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది, ఇదేమో ఎడ్యుటెక్ సంబంధించింది. ఎడ్యుటెక్ అంటే ఏంటి, విద్యారంగంలో టెక్నాలజీ యొక్క పాత్ర అనమాట. సో ఆ విధంగా ఇది ఎడ్యుటెక్ సంబంధించింది. ఇదేమో ఫుడ్కి సంబంధించింది, ఇదేమో ఆన్లైన్ గేమింగ్, ఇండైరెక్ట్గా అయితే బెట్టింగ్ అని చెప్పొచ్చు, బికాస్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. కానీ దీన్ని అందరూ కూడా ముద్దుగా ఫ్యాంటసీ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ అని వివిధ పేర్లతో చెప్పేసి పిలిచేసి జనాలందరినీ మభ్యపెడుతున్నారని చెప్పొచ్చు. బికాస్ స్టాక్ మార్కెట్ అనేది ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీరు స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆ కంపెనీ యొక్క గ్రోత్లోను, ఇండియా యొక్క గ్రోత్లో కూడా భాగస్వామి అవుతారు. కానీ మీరు మన ఇండియాలో ఉన్న డీమ్యాట్ అకౌంట్స్, ఎస్పెషల్లీ జీరో ద అప్స్టాక్స్ లాంటి టాప్ ఏవైతే డిస్కౌంట్ బ్రోకర్స్ లేదా డీమ్యాట్ అకౌంట్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర గమనించినట్టయితే వాళ్ళ దగ్గర ఎన్ని అకౌంట్లు అయితే ఉన్నాయి డీమ్యాట్ అకౌంట్స్, దానికన్నా ఎక్కువ మంది డ్రీమ్11లో ఉన్నారు. అంటే మనందరం కూడా డబ్బులు తొందరగా వచ్చేయాలి, అదృష్టం మీద మనం ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. దట్ క్లియర్లీ టెల్స్ ఉంటుంది కదా, గ్రీడ్ అనేది అది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రోన్ ఆర్ డెవలప్డ్ స్టార్టప్స్ అని చెప్పడానికి. నెక్స్ట్ వచ్చి అసలు ఇంతకీ యూనికార్న్ అంటే ఏంటి? యూనికార్న్ ఈజ్ ఎనీ ప్రైవేట్లీ ఓన్డ్ ఫర్మ్. అంటే ప్రభుత్వం ద్వారా నడపబడే సంస్థ కాదు ఇది. ప్రైవేట్గా ఎవరైనా వేరే వాళ్ళు స్వతంత్రంగా వచ్చి నడపాలి. అది ఒక ఇండివిజువల్ అయినా అవ్వచ్చు, 2 ఇండివిజువల్స్ అయినా అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకి స్విగ్గీ ఉంది. స్విగ్గీని స్టార్ట్ చేసింది శ్రీహర్ష మాజేటి అని ఒక సింగిల్ పర్సన్. అదే మనం బైజూస్ దగ్గరికి వెళ్తే బైజు రవిచంద్రన్, అలానే దివ్య గోకుల్నాథ్. అలానే మీరు ఒకవేళ డ్రీమ్11ని గమనించినట్టయితే హర్ష్ జైన్, అలానే భావిత్ సైడ్, ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. అలా కొన్నిసార్లు 3-4 కూడా కలిసి స్టార్ట్ చేస్తారు. బట్ వాట్ ఎవర్ బీట్, ఇట్స్ ప్రైవేట్లీ ఓన్డ్ కంపెనీ విత్ అ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ మోర్ దాన్ $1 బిలియన్. అంటే అమెరికా యొక్క కరెన్సీ ఏదైతే ఉందో దాని ప్రకారం $1 బిలియన్ యొక్క మార్కెట్ వాల్యుయేషన్ దాటితే, సో ఇప్పుడు మీరు అనొచ్చు అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత అని. సో ఒకవేళ మనం ఇండియన్ రూపీ ఏదైతే $1 కంపారిజన్ ఉంటుందో, ఒకవేళ $1 ఈజ్ ఈక్వల్ టు 75 రూపీస్ కింద కన్సిడర్ చేస్తే అప్పుడు ఏ కంపెనీ అయితే విలువ 7,500 కోట్ల కన్నా ఎక్కువగా ఉందో దాన్ని యూనికార్న్ అని పిలుస్తారు. అదే ఒకవేళ $1 ఈజ్ ఈక్వల్ టు 80 రూపాయలు ఉందనుకోండి, అప్పుడు 8,000 కోట్లు అనమాట.
ఇట్ డినోట్స్ న్యూ ఎంటిటీస్ డెడికేటెడ్ టు ఆఫరింగ్ క్రియేటివ్ సొల్యూషన్స్ అండ్ న్యూ బిజినెస్ మోడల్స్ అమాంగ్ అదర్ థింగ్స్. మీరు ఉదాహరణకి ఈ మధ్య స్టార్టప్ రంగంలో జాగ్రత్తగా గమనించినట్టయితే B2B, B2C ఇలా వివిధ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అని అంటే B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్. ఉదాహరణకి ఒక షాంపూ అమ్మే కంపెనీ ఉందనుకుందాం. మీరు ఎప్పుడన్నా ఒకవేళ 5 స్టార్ హోటల్ కానీ 3 స్టార్ హోటల్ కానీ జాగ్రత్తగా గమనించున్నట్టయితే హోటల్స్లో ఒక స్పెసిఫిక్ బ్రాండే వాళ్ళకి షాంపూస్, సోప్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ షాంపూ కంపెనీ ఒకవేళ డైరెక్ట్గా మనలాంటి కస్టమర్స్కి అమ్మింది అనుకోండి, ఆ షాంపూ కంపెనీ ఒక బిజినెస్ చేస్తుంది, అది డైరెక్ట్గా కస్టమర్కి అమ్ముతుంది. సో అలాంటి వ్యాపారాన్ని B2C, బిజినెస్ టు కస్టమర్ వ్యాపారం అంటారు అనమాట. ఎప్పుడైతే అదే షాంపూ కంపెనీ ఒకవేళ ఒక హోటల్కి ఇచ్చింది, హోటల్ కూడా ఒక వ్యాపారమే కదా, అక్కడ ఇండివిజువల్ పర్సన్ కాదు అది, హోటల్ బల్క్లో షాంపూలు పర్చేస్ చేసి వాళ్ళ రూమ్స్లో పెట్టేస్తుంది. సో అక్కడ ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్ షాంపూలు తీసుకుంటుంది. సో అలా దాన్ని B2B అని అంటారు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇవి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉంది. బికాస్ స్టార్టప్ కల్చర్ ఇండియాలో చాలా ఎక్కువగా గ్రో అవుతుంది. ఆల్మోస్ట్ ఇండియాలో 80,000కి పైగా స్టార్టప్లు ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని లాంచ్ చేసి మీరు ఏదైనా కొత్తగా మీ దగ్గర ఐడియా ఉంటే దాన్ని స్టార్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము అని అంటుంది. సో ఆ విధంగా ఎడ్యుటెక్, డిజిటల్ పేమెంట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫుడ్ సెక్టరు, బీవరేజెస్ సెక్టరు, ఇలా చాలా అంశాలకి సంబంధించి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి అనమాట. ఎస్పెషల్లీ యూత్ అందరూ కూడా దీంట్లో ఎంటర్ అవుదామని చూస్తున్నారు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది నేను ఉద్యోగాలు చేయను, స్టార్టప్ పడతా అంటూ ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఆ కల్చర్ ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దాని గురించి అడిగే అవకాశాలు పెరిగిపోతాయి. సో ఎంతైనా సరే మనం దీని గురించి తెలుసుకుని తీరాలి. ఇందుకే ఆ రిపోర్ట్ ఏమని చెప్తుంది అంటే ఇండియా కంటిన్యూస్ టు బి ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ కంట్రీ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ ఫాలోయింగ్ ద US అండ్ చైనా. హవెవర్ ఇండియా ర్యాంక్స్ 5th ఇన్ ద హురున్ గ్లోబల్ 500 కంపెనీస్. అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో అలా ఏ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయని గమనిస్తే అలా ఇండియా 5th ప్లేస్లో ఉందన్నమాట. which is a list of the most valuable non-state controlled businesses globally. ఉదాహరణకి రిలయన్స్, టాటా ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ రన్ చేస్తున్నాయా? కాదు. రిలయన్స్ ఇండస్ట్రీని ముఖేష్ అంబానీ గారు నడిపిస్తున్నారు. అలానే టాటా ఇండస్ట్రీస్ని టాటా గ్రూప్ రన్ చేస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు వాళ్ళందరూ ప్రైవేట్ ఇండివిజువల్స్ లేదా ప్రైవేట్ గ్రూపే కదా. సో అలా ఇండియాలో ఉన్న ఎన్ని కంపెనీలు ఈ గ్లోబల్ 500 కంపెనీస్లో ఉన్నాయని గమనిస్తే ఇండియా 5th ప్లేస్లో ఉందన్నమాట. ఈ రిపోర్ట్ ప్రకారం ద నెంబర్ ఆఫ్ ఇండియన్ యూనికార్న్స్ ఎస్టాబ్లిష్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఈస్ హైయర్ దాన్ దోస్ లొకేటెడ్ విత్ ఇన్ ఇండియా అండ్ ఇండియా హ్యాస్ అ టోటల్ ఆఫ్ 138 యూనికార్న్స్. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఇండియన్ స్టార్టప్స్ అంటే స్టార్ట్ చేసిన వాళ్ళు ఇండియన్సే, అది ఇండియాని ఫోకస్ చేసుకుని రన్ అవుతుంది, అంతా బాగానే ఉంది. కానీ దే ఆర్ నాట్ టెక్నికల్లీ అన్ ఇండియన్ స్టార్టప్. ఎందుకంటే వాళ్ళ యొక్క బేస్ మేబీ సింగపూర్లోనో, మలేషియాలోనో, మాల్దీవ్స్లోనో లేదు వేరే ఏదైనా కంట్రీలో ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి ఒకవేళ ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తే అప్పుడు అది ఇండియన్ స్టార్టప్ కింద కన్సిడర్ చేయబడదు అనమాట. ఈ సింగపూరు, మాల్దీవ్స్, మారిషస్ వీటన్నిటిని కూడా ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అని పిలుస్తారు. అంటే అక్కడ ట్యాక్స్లు చాలా తక్కువ కట్టాల్సి వస్తుంది. సో కంపెనీస్ అని ఏం చేస్తా అంటే అక్కడికి వెళ్ళి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడికి వెళ్ళి కంపెనీని రిజిస్టర్ చేసి అది ఆ దేశం యొక్క కంపెనీగా గుర్తింపబడేలా చేసి అక్కడి నుంచి ఇండియాలో వాళ్ళ యొక్క సబ్ బ్రాంచ్ని ఓపెన్ చేసి ఇండియాలో వాళ్ళ ఆపరేషన్ క్రియేట్ చేస్తారు. సో ఆ విధంగా చాలా వరకు కంపెనీలు ఇండియాలో హెడ్ క్వార్టర్స్ని బేస్ చేసుకుని లేవన్నమాట. అదొక దురదృష్టకరమైన అంశాన్ని చెప్పాలి. బట్ ఈవెన్ దెన్ ఇండియాలో ప్రస్తుతం ఎన్ని 138 యూనికార్న్లు ఉన్నాయి, అదైతే మంచి విషయం. అండ్ ఆ నెంబర్ ఇంకా గ్రో అవ్వాలి అని కోరుకుందాం. అలానే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అన్ని కూడా జంతువులు కనిపిస్తున్నాయి మనకి. ఎలిఫెంట్, గొరిల్లా, గెజల్, అలానే డెకాకార్న్, జీబ్రాసు, యూనికార్న్, పోనీసు, మైస్ అని. సో ఈ స్టార్టప్ రంగానికి సంబంధించి కానీ కంపెనీలకి సంబంధించి కానీ వాటి యొక్క స్థాయి ఏ విధంగా ఉనే దాన్ని బట్టి వాళ్ళు ఒక యానిమల్తో పోలుస్తుంటారనమాట. సో ఇప్పుడు మనం ఒకవేళ ఎలిఫెంట్ని గమనించాం అనుకోండి, ఏ కంపెనీ యొక్క ఆదాయంలో అయితే 1,000 కోట్లు, లక్షల కోట్లు ఉంటుందో, వాళ్ళ యొక్క ప్రాఫిటే 1,000 కోట్లలో ఉంటుందో అలాంటి కంపెనీలు ఎలిఫెంట్స్ అంటారు. స్టాక్ మార్కెట్ పరిభాషలో అయితే వాటిని బ్లూ చిప్ కంపెనీస్ లేదా బ్లూ చిప్ స్టాక్స్ అంటారు అనమాట. అవి చాలా పెద్ద కంపెనీలు, అవి ఆల్రెడీ గ్రో అయిపోయి ఉన్నాయి, చాలా మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాయి. సో అవి ఎప్పుడు కూడా గ్రో చాలా స్లోగా అవుతాయి. ఉదాహరణకి మీరు ఎలిఫెంట్ని తీసుకుంటే అది అంత ఫాస్ట్గా ఏమీ మూవ్ అవ్వదు. అలానే ఈ కంపెనీలు కూడా అంత ఫాస్ట్గా గ్రో అవ్వవు, కానీ అవి గ్రోత్ ఫేజ్ని దాటి వచ్చేసాయి. కానీ దాని యొక్క శక్తి ఏంటిది? దాని దారిలో ఎవరైనా అడ్డం వచ్చినా హ్యాపీగా తొక్కుకుంటూ వెళ్ళిపోగలదు. ఈ పెద్ద కంపెనీలు కూడా ఏదైనా చిన్న కంపెనీ వచ్చినా సరే వాడికి డబ్బులు ఇచ్చి కొనేయడము లేదా వాటి యొక్క కాంపిటీషన్ మొత్తం సర్వనాశనం చేయడం ఈజీగా చేయగలనమాట. దట్స్ ద పవర్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్. అందుకని వాటిని ఎలిఫెంట్స్తో పోలుస్తారు. తర్వాత వచ్చేసి గొరిల్లా. గొరిల్లాకి కాంపిటీషన్ చాలా మంది. ఈవెన్ అలా చూసుకుంటే గొరిల్లాకి ఎలిఫెంట్ పెద్దదే, బట్ స్టిల్ గొరిల్లా హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్. గొరిల్లా తన యొక్క డామినేషన్ చూపించగలదు తన యొక్క ప్లేసెస్లో. అందుకని మొనోపొలీ లేకపోయినా సరే, మొనోపొలీ అంటే ఏంటి? మార్కెట్ మొత్తాన్ని ఒకటే కంపెనీ కంట్రోల్ చేస్తే దాన్ని మొనోపొలీ అంటారు. ఉదాహరణకి మీరు ఇండియాలో రైల్వేస్ని తీసుకోండి. ఇండియన్ రైల్వేస్ ఒక కంపెనీ కదా మొత్తం రన్ చేస్తూ ఉంది, అన్ని అంశాలు అదే చూసుకుంటుంది, వేరే కంపెనీ ఏమీ లేదు. సో ఇండియన్ రైల్వేస్ది మోనోపోలీ అనమాట. సో మోనోపోలీ, డ్యూఓపోలీ అంటే 2 ప్లేయర్లు ఉండడం, ఆలిగోపోలీ అంటే 2, 3 ఉండడం. ఉదాహరణకి మన ఇండియన్ టెలికాం సెక్టర్
బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఇండియా ఈ 4 కంపెనీలు మిగిలిపోయి. దాంట్లో బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ నష్టాల్లో ఉంది, వోడాఫోన్ ఇండియా కూడా కష్టాల్లో ఉంది, మిగిలింది జియో, ఎయిర్టెల్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళలో ఎవరో ఒకరు పైకి కిందకు వస్తూ ఉంటారు. సో దాన్ని ఆలిగోపోలి అంటారు. ఇది కాకుండా ఇంకొకటి క్వాడ్రోపోలి, అంటే చాలా కంపెనీలు ఉంటాయన్నమాట. సో ఏదైతేనే గొరిల్లా తన యొక్క మార్క్ని అయితే చూపించగలదు. సో ఈ కంపెనీస్ అన్ని ఒక మిడ్ రేంజ్ కంపెనీస్ అని చెప్పొచ్చు. అలానే గజిల్స్, ఈ గజిల్స్ ఏవి అని అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఒక 20-25 సంవత్సరాలు అవుతుంది. అవి ఒక మీడియం సైజ్ కంపెనీస్, ఇంకా వాటికి గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం కంటిన్యూస్గా లాస్ట్ 15-20 ఇయర్స్ అంటే ఎప్పటి నుంచి అవి ఎస్టాబ్లిష్ అయ్యి అప్పటి నుంచి కంటిన్యూస్గా ఒక % రిటర్న్ ఇస్తూ వచ్చాయన్నమాట. సో గెజిల్స్ అనేవి మనం సింపుల్ పరిభాష చెప్పాలంటే జింకల్ లాంటివి అనుకోవచ్చు. అవి లాంగ్ డిస్టెన్స్ అదే స్పీడ్తో మెయింటైన్ చేసి పరిగెత్తగలవు. చిరుతపుల్లాగా ఫాస్ట్గా తక్కువ డిస్టెన్స్ పరిగెత్తే కన్నా అవి ఆల్మోస్ట్ అదే స్పీడ్ మెయింటైన్ చేస్తూ అట్లీస్ట్ కొన్ని కిలోమీటర్స్ దాకా వెళ్ళగలవు అనమాట. సో అందుకని వాటిని గెజిల్స్గా పిలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డెకాకాన్స్. ఇప్పుడు యూనికార్న్ అంటే ఏంటి? దేని యొక్క వాల్యుయేషన్ అయితే $1 బిలియన్ దాటేస్తుందో దాన్ని పిలుస్తున్నారు. అలా దానికి 10 రెట్లు ఉంటే డెకాకార్న్ అనమాట. సో ఒకవేళ మనం $1 $80 అనుకుందాం. సో అప్పుడు ఆ లెక్కన ఏ కంపెనీ యొక్క వాల్యూ అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 8,000 కోట్ల కన్నా ఎక్కువగా ఉందో దానిని యూనికార్న్ పిలుస్తారు. అలా ఏ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యుయేషన్ 80,000 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటే దానిని డెకాకాన్గా పిలుస్తారు, లేదంటే పెగసస్ అనే పేరుతో పిలుస్తారు. రిమెంబర్, పెగసస్ అని ఇంకో సాఫ్ట్వేర్ కూడా ఉంది. సో వీలైతే దాని గురించి కూడా తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జీబ్రాస్. మీరు జాగ్రత్తగా జీబ్రాని అబ్జర్వ్ చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది మిగతా జంతువులతో కన్ఫ్యూజన్ లేకుండా, ఎందుకంటే సింపుల్గా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కాబట్టి. సో వీటికి ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే ఇవి లోకల్ పీపుల్కి బెనిఫిట్ని ఇస్తాయి. అలానే మిగతా కంపెనీస్ కానీ లేదా ఎవరైతే బ్రాడర్ పబ్లిక్ ఉందో వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇస్తుంది అనమాట. సో కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, అలానే అవతల ప్రపంచానికి కూడా బెనిఫిట్ కల్పిస్తుంది. బికాస్ దాట్స్ ద బెనిఫిట్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్. అలానే ప్రాఫిట్ పర్పస్ అంతా కూడా బిజినెస్ ఎప్పుడు బాగానే జరుగుతూ ఉంటుంది. సో దాట్స్ ద బెనిఫిట్ ఆఫ్ జీబ్రాస్. సో యూనికార్న్ మనకు తెలిసిందే, దేని యొక్క వాల్యుయేషన్ అయితే $1 బిలియన్ ఉందో దాన్ని యూనికార్న్స్ అని అంటారు. ఆ కంపెనీ స్టార్ట్ అయ్యి 10-15 సంవత్సరాల కన్నా ఎక్కువ అయ్యి ఉండదు. దానికన్నా చిన్న కంపెనీ అయితే వాటిని పోనీస్ కానీ సెంటోర్స్ కానీ అంటారు. సో పోనీ అని ఎప్పుడు పిలుస్తారు ఒక కంపెనీ అని అంటే ఏ కంపెనీ యొక్క వాల్యుయేషన్ అయితే $10 మిలియన్ నుంచి $99 మిలియన్ వరకు ఉందో దానిని ఒక పోనీ అని పిలుస్తారు. పోనీ అంటే ఏంటి? గుర్రం యొక్క పిల్ల. సో దాన్ని పోనీ అని పిలుస్తారు. పోనీ అంటే గుర్తొచ్చింది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే అమ్మాయిల యొక్క జుట్టు ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు దాన్ని పోనీ టైల్ అని పిలుస్తారు. ఎందుకు దాన్ని పోనీ టైల్ అని పిలుస్తున్నారు? బికాస్ పోనీ యొక్క తోక ఏ విధంగా అయితే ఉంటుందో వాళ్ళ యొక్క జడ ఏదైతే ఉందో అది కూడా అలానే ఉంటుంది కాబట్టి దాన్ని పోనీ టైల్ అని పిలుస్తున్నారు. వీరైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సెంటోర్స్. వీటి యొక్క వాల్యుయేషన్ $100 మిలియన్ నుంచి $999 మిలియన్. సో ఒక యూనికార్న్ అయ్యే ముందు స్టేజ్ ఏంటి? సెంటోర్స్. సెంటోర్స్ కన్నా ముందు స్టేజ్ ఏంటి? పోనీ. సో పోనీ కన్నా చిన్నదైతే దానిని మైస్ అంటారు అనమాట. సో 2-3 లేదు ఒకళ్ళే మొత్తం కంపెనీని రన్ చేసుకుంటూ చాలా చిన్న స్టేజ్లో గ్రో అవ్వడానికి చాలా కష్టపడుతుంటే వాటిని మైస్ అంటారు. ఈ స్టార్టప్స్కి సంబంధించి ఒక వెరీ హార్ష్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ప్రతి 10 స్టార్టప్లలో 9 మట్టిలో కలిసిపోతే ఆ మిగిలిన 1 ఈ చరిత్రలో, ఈ జాబితాలో నిలిచిపోతుంది. అలానే ఈ రిపోర్ట్ చెప్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియా ర్యాంక్స్ 3rd ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గెజిల్స్. అంటే నెక్స్ట్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇంకా బాగా గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న కంపెనీలు అనమాట. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి 25 ఇయర్స్ అవుతుంది. మిడ్ సైజ్ కంపెనీస్ అని తెలుసుకున్నాం, లేదా లార్జ్ సైజ్ కంపెనీస్ అని తెలుసుకున్నాం కదా మనం. అవన్నీ కూడా $1 బిలియన్ మార్క్ రీచ్ అయ్యే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది ఈ హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2023 ద్వారా. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.